నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తన 69వ పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని సుప్రభాత సేవలో దర్శించుకున్న మెగాస్టార్ చిరంజీవి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు ప్రజలకు నాణ్యమైన ఇసుకను ఎటువంటి ఇబ్బంది లేకుండా అందించడమే ప్రభుత్వ లక్ష్యం శాశ్వత ఇసుక విధానం వచ్చే వరకు తాత్కాలికంగా ప్రజలు డిపోలో గల ఇసుకను వినియోగించుకోవాలి వెల్లడించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రజలకు నాణ్యమైన పెట్రోల్ మరియు డీజిల్ అందించాలనే ఉద్దేశంతో పోలీస్ వెల్ఫేర్ ఐఓసీఎల్ ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభం చిత్తూరులో నూతనంగా నిర్మించిన శ్రీ వరసిద్ధి వినాయక పోలీస్ వెల్ఫేర్ ఐఓసీఎల్ ఫిల్లింగ్ స్టేషన్ ను ఘనంగా ప్రారంభించిన చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ తిరుపతిలో ఓ ప్రముఖ ప్రైవేట్ స్కూల్లో అగ్ని ప్రమాదం స్కూల్ పైన ఉన్న స్టోర్ రూమ్ లో ప్లాస్టిక్ ఉండడం వల్ల అగ్ని ప్రమాదం వలన స్కూల్ పిల్లలకి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇక వార్తల్లోని వివరాలు చిత్తూరు పట్టణంలోని దర్గా దగ్గర ఉన్నటువంటి ఏఆర్ టాప్ లైన్ పోలీస్ క్వార్టర్స్ నందు ఐఓసీఎల్ వారి సహకారంతో నూతనంగా నిర్మించిన శ్రీ వరసిద్ధి వినాయక పోలీస్ వెల్ఫేర్ ఐఓసీఎల్ ఫిల్లింగ్ స్టేషన్ ను ఈ రోజు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ పోలీస్ అధికారులు మరియు ఐఓసీఎల్ సిబ్బంది సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దాదాపు 8 నెలల సమయంలో దీనిని పూర్తి చేశామని పోలీసులతో పాటుగా చిత్తూరు పట్టణ ప్రజలందరికీ అందుబాటులో ఉండి నాణ్యమైన పెట్రోల్ మరియు డీజిల్ అందించాలనే ఉద్దేశంతో పోలీస్ వెల్ఫేర్ ఐఓసీఎల్ ఫిల్లింగ్ స్టేషన్ సిద్ధం చేశామని తెలిపారు. ఫిల్లింగ్ స్టేషన్ ను నెలకొల్పడానికి సహాయ సహకారాలు అందించిన ఐఓసీఎల్ తిరుపతి డివిజన్ ఆఫీస్ జనరల్ మేనేజర్ రోహిత్ మోహన్ కి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం అనంతరం ఎస్పీ ఐఓసీఎల్ సిబ్బందిని మరియు ఈ ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభించడానికి ఎంతో కృషి చేసిన పోలీస్ అధికారులను అభినందిస్తూ శాలువలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ అరీపుల్లా, ఏఆర్ అడిషనల్ ఎస్పీ జి నాగేశ్వరరావు, ఏఆర్ డిఎస్పీలు మహబూబ్ బాషా, ఇలియాస్ బాషా, ఎస్బీ ఇన్స్పెక్టర్ మనోహర్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మనము పీసీఆర్ లైన్స్లో 2 టౌన్ దగ్గరలో మనము పోలీస్ పెట్రోల్ పంప్ మొదలుపెట్టడం జరిగింది. కొన్ని జిల్లాలలో ఇంతకు మునిపే పోలీస్ పెట్రోల్ బంకులు ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉన్నాయి. దీనికోసం ఆల్మోస్ట్ గత 8 నెలలుగా మనం కృషి చేస్తున్నాము. ఐఓసీఎల్ వాళ్ళ సారథ్యంలో మనం ఈరోజు చిత్తూరు జిల్లాలో పోలీస్ పెట్రోల్ బంకు స్థాపించడం జరిగింది. దీన్ని ఈరోజు నుంచి ఆపరేషన్స్లోకి తీసుకొస్తాము. ప్రజలకి నాణ్యమైన పెట్రోలు మరియు డీజిల్ అందించాలనేది మా ఒక ఉద్దేశం. దీంతోపాటు దీని ద్వారా వచ్చే వెల్ఫేర్ అమౌంట్ కూడా పోలీసులకి వెల్ఫేర్ కోసం వాడడం జరుగుతుందని అందరి ముందు తెలియజేసుకుంటున్నాను. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం సుప్రభాత సేవలో మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం సుప్రభాత సేవలో కుటుంబ సమేతంగా మెగాస్టార్ చిరంజీవి దర్శించుకున్నారు. చిరంజీవి 69వ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. టెంపుల్ ఫోటో సార్ 1 సెకండ్ తిరుపతి కలెక్టరేట్ లో గురువారం ఇసుక విధానంపై జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన ఇసుకను ఎటువంటి ఇబ్బంది లేకుండా అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. శాశ్వత ఇసుక విధానం వచ్చే వరకు తాత్కాలికంగా ప్రజలు డిపోలో గల ఇసుకను వినియోగించుకోవాలని అన్నారు. అలాగే జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన స్టాక్ పాయింట్ల వద్ద
పోలీస్, రెవెన్యూ, ఈఎస్పీ అధికారుల పర్యవేక్షణలో ఇసుకను ప్రజలకు అందించడం జరుగుతోందని అన్నారు. రాబోయే కాలంలో మనకు స్లాట్ బుకింగ్, అడ్వాన్స్ బుకింగ్ వంటి సదుపాయాలు వస్తాయని చెప్పారు. అక్రమంగా ఇసుకను తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోబడుతుందని తెలిపారు. అక్కడ డిపోల దగ్గర మళ్ళీ ఇంకా అధిక ధరలు తీసుకుంటున్నారనే కంప్లైంట్స్ కూడా 2-3 మనకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కనుక నిన్న గౌరవ చీఫ్ సెక్రటరీ గారు అలాంగ్ విత్ ప్రిన్సిపల్ సెక్రటరీ అందరూ జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు అందరితో దీన్ని సబ్జెక్ట్ మీద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఏమంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ శాండ్ సబ్జెక్ట్ మీద ప్రతిరోజు చీఫ్ సెక్రటరీ గారితో, ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో రివ్యూ చేయడం జరుగుతుంది. అంత సీరియస్నెస్ ఈ సబ్జెక్ట్కి ఇస్తున్నారు. మెయిన్ ఏంటంటే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా శాండ్ని, ఇసుకని అందుబాటులోకి తీసుకురావడం అనేది మన ప్రభుత్వ ఉద్దేశం. అదేవిధంగా ఒక స్పష్టమైనటువంటి టైంలో వచ్చి కరెక్ట్గా వితౌట్ ఎనీ ఏమంటే ఇబ్బంది లేకుండా శాండ్ని మనం అందుబాటులోకి తీసుకురావడం అనేది ఒక ఉద్దేశం. సో దాంట్లో భాగంగా ఈరోజు కొన్ని డెసిషన్స్ తీసుకున్నవి ఏమంటే, ఏదైతే మనకి డిపో ఇప్పుడు అందుబాటులో ఉందో ఏకేబేడ్ డిపో డైరెక్ట్గా వస్తే శాండ్ ఇవ్వడం అనేది జరగదు. ఎందుకంటే అక్కడికి వచ్చి 2-3 రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. దాని బదులుగా మనం జిల్లాలో ఒక 10 సచివాలయాన్ని గుర్తించడం జరిగింది. మరీ అర్లీగా వచ్చి అక్కడ కంజెస్ట్ చేయడము అవన్నీ కూడా లేకుండా టైంకి వచ్చి వాళ్ళు వెళ్ళిపోయే విధంగా వీళ్ళందరినీ కూడా క్రమశిక్షణగా పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడైతే స్టాక్ పాయింట్ కాకుండా మిగతా వాటి ప్లేసెస్లో ఫిల్టరేట్ చేస్తే రాబోయే రోజుల్లో చాలా గట్టిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇల్లీగల్ మైనింగ్ అనేది ఎక్కడ కూడా ప్రభుత్వం క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వాటిని పూర్తిగా కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఎవరైనా వాటికి ఆ విధంగా ఇల్లీగల్ ఫిల్టరేట్ చేస్తే వాటిపై చట్ట ప్రకారం కఠినంగా చర్య తీసుకోవడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ప్రజలు కూడా మీడియా వాళ్ళ ద్వారా ప్రజలకు తెలియజేయడం ఏంటంటే, మీకు ప్రభుత్వమే ఒక క్వాలిటేటివ్ క్వాంటిటీని సప్లై చేస్తున్న క్రమంలో రాబోయే కొద్ది రోజుల లోపలే పాలసీలో భాగంగా చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా సహకరించి టైం ముందే మీకు కావాల్సిన ఇసుకని ఒక 2-3 రోజుల ముందే మీరు బుక్ చేసుకోగలిగితే మీకు టైం స్లాట్ కరెక్ట్గా ఉంటుంది. ఆ టైం స్లాట్కి ఖచ్చితంగా మీరు వెహికల్ వెళ్ళి వాటిని తెచ్చుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తన నివాసంలో పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుపతిలోని ఎమ్మెల్యే నివాసంకు చేరుకున్న చిరంజీవి దంపతులకు అభిమానులు, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. తిరుపతిలోని ఎమ్మెల్యే నివాసంకు చేరుకున్న చిరంజీవి దంపతులకు అభిమానులు, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే కోరిక మేరకు మెగాస్టార్ చిరు కేక్ కట్ చేసి సతీమణి సురేఖకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు తినిపించారు. ఈ వేడుకల్లో సురేఖతో పాటు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం తేనేటి విందు చేసిన చిరంజీవి అభిమానులతో ఫోటో దిగారు. తదనంతరం చిరంజీవి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హరిప్రసాద్, ఆరణి మదన్, ఆరణి జగన్, ఆరణి శివ తదితరులు పాల్గొన్నారు. అలా ఉన్నా కదలుతున్నా సార్ తిరుపతిలో ఓ ప్రముఖ ప్రైవేట్ స్కూల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్కూల్ పైన ఉన్న స్టోరేజ్ లో ప్లాస్టిక్ ఉండడం వలన అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదం వలన స్కూల్ పిల్లలకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ దినము తిరుపతి పట్టణంలోని బైరాగపట్టడి స్ట్రీట్లో ఉన్న సోక్రటీస్ స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. దాని ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే పోలీసు, ఫైర్ ఇమీడియట్గా రియాక్ట్ అయ్యాయి. ఇక్కడికి వచ్చాము. ఈ సోక్రటీస్ స్కూల్లో దాదాపు 360 మంది విద్యార్థులు చదువుతున్నారు. సుమారు 10 గంటల సమయంలో ఈ సోక్రటీస్ స్కూలు G+2 బిల్డింగ్, దీనిపైన ఒక పెంట్ హౌస్ మాదిరి ఒక రూమ్ ఉంది. అందులో స్టోరేజ్ రూము, అందులో ప్లాస్టిక్ కుర్చీలు,
టేబుల్స్ విరిగిపోయినవి ఇలాంటి వేస్ట్ మెటీరియల్ డంప్ చేశారు. అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది. అది ఏ విధంగా జరిగింది అనేది నెక్స్ట్ వివరాలు తీస్తాము. దీనికి సంబంధించిన అన్ని రకాల ఫైర్ సేఫ్టీస్ ఉన్నాయా, తర్వాత ఇన్వెస్టిగేషన్లో చూస్తున్నాం. ఎనీ ప్రమాదవశాత్తు జరిగిందా, మరే కోణంలో జరిగింది అనేది కూడా విచారిస్తున్నాం. అవును, ఆ యాంగిల్లో ఏమైనా నిర్లక్ష్యం ఉంది అనేది ఖచ్చితంగా మేము విచారణలో చూస్తాం. ఇక్కడైతే ఫైర్ సేఫ్టీ సంబంధించి కొన్ని ఉన్నాయి, అవి అప్ టు ద మార్క్ ఉన్నాయా లేవా, అది పనిచేసే విధంగా ఉన్నాయా లేకుంటే ఇదంతా కొంచెము పూర్తిగా విచారణ అనంతరం తెలియజేస్తాం. స్టాఫ్ కానీ ఎవరికి ఏం జరగలేదు. ఇమీడియట్గా అది స్మోక్ బయటకు వస్తేనే ఐడెంటిఫై చేశారు. ఇమీడియట్గా ఫైర్ ఎక్స్టింగ్విషన్ ఎక్విప్మెంట్తో కొంత ప్రయత్నం చేశారు. మీన్ వైల్ ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చి మొత్తం అంతా కంట్రోల్లో ఉంది. ఎలాంటి ప్రమాదం జరగలేదు. పైన రూమ్ ఒకటే డ్యామేజ్ అయింది. ఫర్దర్ అన్ని రకాల విచారణ చేస్తాం. ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జానపద దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బిడ్డకు పాలిస్తూ తల్లి పాడిన జోలపాటే లాలి పదమై అది జానపదంగా మారిందని ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి గుర్తు చేశారు. బిడ్డకు పాలిస్తూ తల్లి పాడిన జ్వలపాటే లాలి పదమై అది జానపదంగా మారిందని ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి గుర్తు చేశారు. అందులో నుంచి శాస్త్రీయము, లలిత సంగీతం పాటలు గుర్తుకొచ్చాయన్నారు. శ్రామికుడు, కర్షకుడు తన కష్టాన్ని మర్చిపోవడానికి, వారు చేస్తున్న పని హుషారుగా సాగటానికి ఆట పాట చిందలతో జానపదం ఉద్భవించిందని గోపీనాథ్ రెడ్డి అన్నారు. చెమటోడ్చి శ్రమించే శ్రామికుల చెమట బిందువుల నుండి ఉద్భవించిందే జానపదమని మహాకవి శ్రీశ్రీ చెప్పిన మాటలను గుర్తు చేశారు. ఈ సందర్భంగా జానపద కళాకారులు సాంబోలు హరినాథ్, కన్నప్ప గారి కేశవరెడ్డి, చంద్రబాబు నాయుడును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పనిభూషణ్ రెడ్డి, సుబ్రహ్మణ్యం యాదవ్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, పొన్నాల జేజిరెడ్డి, మురళి, జయన్ కళాకారులు పాల్గొన్నారు. ప్రజలలో మమేకమైన శ్రామికుల కళే జానపదం. ఈ జానపద కళ కర్షకులు, శ్రామికులు వారు కష్టపడుతున్న పనిని విజయవంతంగా సాగాలని, ఆ కష్టం మర్చిపోవాలని వారు ఆటలు, చిందుల ద్వారా కష్టపడి పనిచేస్తున్నప్పుడు వారు పాడే పాటల ద్వారానే జానపద నృత్యం ఉద్భవించింది. శ్రమించే కార్మికుల చెమట బిందువే జానపదం అని అప్పుడే మన మహాకవి శ్రీశ్రీ గారు తెలియజేశారు. అంతరించిపోతున్న ఈ జానపద కళలను మనము భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే రాయలసీమ రంగస్థలి ప్రతి ఏడు ఈ జానపద దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్క కళాకారులకు అందరికీ, ప్రజలందరికీ జానపద దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. నమో వెంకటేశాయ. ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా మరి ప్రపంచ కళాకారులకు అందరికీ కూడా మా రాయలసీమ రంగస్థలి గుండాల గోపి వారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి పేరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. కష్ట నష్టాలతో బాగా బడలికతో కష్టపడి ఎక్కడ పల్లెటూరు ప్రాంతాల్లో, మారుమూల గ్రామ ప్రాంతాల్లో కూడా నారు వేసేటప్పుడు కానీ, ఒక బావి కూడికి తీసేటప్పుడు కానీ, ఏతాం వేసేటప్పుడు కానీ, ఒక బండ రాయిని తీసేటప్పుడు కానీ, సోల వేసేటప్పుడు కానీ, ఇటుకరాలు సోల వేసేటప్పుడు కానీ ఆ కష్టాన్ని మర్చిపోతూ ఆ బలాన్ని ఈజీగా ఎత్తడానికి కూడా సంతోష సమయంలో అప్పటికప్పుడే ఉద్భవించినటువంటి జానపద కళలు. మాజీ సీఎం నందమూరి తారక రామారావు స్ఫూర్తితోనే ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. తిరుమల వెంకన్నను విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఎంపీ మాట్లాడుతూ తనను కలిసేందుకు తన వద్దకు వచ్చే ప్రతి ఒక్కరూ దుస్సాలవులు, పండ్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే ఖర్చును విరాళాల రూపంలో అన్నా క్యాంటీన్కి ఇవ్వాలని ఆయన కోరారు. ఈరోజు సోమవారం దర్శనం చేసుకోవడం, వారి ఆశీస్సులు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రధానంగా సోమవారం ఒకటి అడిగాను, స్వామి ఈ రాష్ట్రం ప్రజలు 5 కోట్ల ఆంధ్రులు ఏ నమ్మకంతో అయితే ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చేసి ఆశీర్వదించారో ఆయనకి ఆరోగ్యాలు ఉండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రం కోసం వారు పడుతున్న తపన విజయవంతం అవ్వాలని సోమవారం కోరుకున్నాను. అలాగే ఈరోజు
మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ, అన్నపూర్ణ అంటే ఆంధ్రప్రదేశ్. ఏ సంకల్పించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు ప్రారంభం చేసి పేదవాడికి అన్నం పెట్టాలని సంకల్పించుకున్నారు. అందులో భాగంగా ఇందులో రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలు, దేశ విదేశంలో ఉన్న తెలుగు ప్రజలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలని నా వంతు భాగంగా నా దగ్గరికి వచ్చిన అతిథులు కానీ, వ్యక్తులు కానీ, లేకపోతే అభిమానులు కానీ, ప్రజలు కానీ నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు సాలువులు కానీ, లేకపోతే పూలదండలు కానీ, స్వీట్లు కానీ, పలహారాలు కానీ తెచ్చినప్పుడు అవి ఈ క్షణం నుంచి మానేసి విడిచిపెట్టి ఏదైతే మీరు ఖర్చు చేస్తున్న డబ్బుని అన్నా క్యాంటీన్లకి ఇమ్మని, ప్రభుత్వ సీఎం గారు ఫండ్కి ఇమ్మని, ఒక 10 రూపాయల నుంచి మీరు ఎంత ఇచ్చినా సాయించిన ఒక అది ఫోన్పే చేసి నాకు వాట్సాప్ పెడితే ఆనందిస్తానని ప్రజలకి నేను కోరుకుంటున్నాను. ఈరోజు అతిథి దేవోభవ, తెలుగు ప్రజలందరం కూడా ఇప్పుడు కూడా మనం అతిథుల్ని గౌరవించడం, అతిథి చేయడం, పేదవాడికి అన్నం పెట్టడం అనేది మంచి కార్యక్రమం. ఎందుకంటే తిరుమల వారు ఆ రోజు ఇక్కడ ప్రారంభమైంది. ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు ప్రారంభం చేశారు అన్నదానాన్ని. ఈరోజు కూడా విజయవంతంగా కొనసాగుతుంది. అదే స్ఫూర్తితో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదవాడికి అన్నం పెట్టే కార్యక్రమం పెట్టారు. అది నిరంతరం మన తెలుగు వాళ్ళు ఉన్నంత వరకు జరగాలి ఆ పథకాన్ని. ఎందుకంటే ప్రభుత్వం చేపడుతుంది కానీ మనం కూడా భాగస్వాములు అవ్వాలి. అందుకు నిర్ణయం తీసుకున్నాను. ప్రతి ఒక్కరు కూడా దీనిని చేయాలని కోరుకుంటున్నాను. మనం అందరం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ ప్రదేశంగా మార్చడానికి మనం ముందు కృషి చేయాలి. అందుకు అన్న క్యాంటీన్లకి ప్రభుత్వ నిధులకి సీఎం గారు ఫండ్కి అందరూ జమ చేయాలని తెలియజేసుకుంటూ, అలాగే నేను నియోజకవర్గం పర్యటన చేసినప్పుడు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పెట్టే ఖర్చుని కూడా ఒక 10%, 20% మీకు నచ్చింది మీరు ఆ ఖర్చులను దయచేసి ఎవరు కూడా ఫ్లెక్సీలు పెట్టి స్వాగతం పలకవలసిన పని లేదు. నేను పర్యటనకు వచ్చినప్పుడు ఆ ఖర్చు అంతా కూడా అన్నా క్యాంటీన్కి ఇమ్మని తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా మానవత్వంతో ఆలోచించి ఈ రాష్ట్రానికి ఏదైతే ప్రజలకి మంచి కార్యక్రమం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి చేయాలని, అలాగే మన అమరావతి నిర్మాణం త్వరగతిగా పూర్తి చేయాలని, అలాగే మన పోలవరం నిర్మాణం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సంకల్పించుకున్నారో చేయాలని, అలాగే కేంద్రం నుంచి కూడా సహకారం ఉంది. మరికొద్దిగా ఇమ్మని ఆ దేవుడిని కోరుకున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జన్మభూమి కమిటీ ద్వారా రాష్ట్రంలో గ్రామ స్వరాజ్యం రానున్నట్లు మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. తిరుమల శ్రీవారిని మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలోని పంచాయతీలకు మంచి రోజులు వచ్చాయన్నారు. 13,000 గ్రామ పంచాయతీలతో పాటు 150 మున్సిపాలిటీలకు సీఎం చంద్రబాబు పంచాయతీరాజ్ శాఖ మంత్రి 1,500 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవటం జరిగింది. ఈ సందర్భంగా మా పంచాయతీలకి మంచి రోజులు వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 13,000 గ్రామ పంచాయతీలకి, అలాగే సుమారు 150 మున్సిపాలిటీలకు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు నిన్న 1,500 కోట్లు విడుదల చేయటం జరిగింది. ఆ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వామివారికి సన్నిధిలో చంద్రబాబు నాయుడు గారికి, వారి కుటుంబ సభ్యులకి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామివారు ఆయురారోగ్యాలని ప్రసాదించాలని చెప్పి, పంచాయతీలకి మంచి రోజులు వచ్చాయని, ఆ పాత స్వర్ణయుగం మరలా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని భావిస్తున్నాం. ఎందుకంటే వచ్చే జనవరి నెల నుంచి మరలా జన్మభూమి 2 ప్రారంభిస్తున్నారు. కాబట్టి ఆ జన్మభూమి సందర్భంగా గ్రామాలకి పూర్వవైభవం వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న 3,50,00,000 మంది గ్రామీణ ప్రజలు మరలా వాళ్ళకు కావాల్సిన కనీస సౌకర్యాలు పొంది వాళ్ళు ఆనందపడతారని చెప్పి ఆ గ్రామీణ ప్రజానికానికి అందరికీ కూడా ఆశీర్వచనాలు అందించాలని చెప్పి ఆ స్వామివారిని కోరుకోవటం జరిగింది. థ్యాంక్ యూ.
ప్రతిపక్ష హోదాకు సంఖ్యాబలం చాలా ముఖ్యమని, ప్రస్తుతం ఇప్పుడున్న సీట్లతో వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం అసాధ్యమని, గత ప్రభుత్వంలో జరిగిన అనేక స్కాములపై ప్రభుత్వం విచారణ చేపట్టేందుకు సిద్ధంగా ఉందని టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రావణవాసం నందు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి మా బావమరిదైన ఎర్రస్వామి వారి పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సమేతంగా దర్శనానికి రావడం జరిగింది. అన్ని విధాలుగా రాష్ట్రంలో కూడా వర్షాలు మంచి, ఎక్కడో రైతన్నలు కూడా మంచి వర్షాలు వచ్చి పాడి పంటలు కూడా బాగున్నాయి. అదేవిధంగా 5 కోట్ల ప్రజలకు కూడా బాగుండాలి. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని పాలించే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన కూడా ఆయన ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడున్న పరిస్థితిలో ప్రతిపక్ష హోదా అనే దానికి ఒక లిమిట్స్ అని ఒక ఎన్ని ఉంటాయి, స్ట్రెంత్ ఉండాలి. ఆ స్ట్రెంత్ లేకున్నప్పుడు ప్రతిపక్ష హోదా అడిగేదానికి కూడా ఇది ఉండదని నా అభిప్రాయం, ప్రజల అభిప్రాయం కూడా. ఎందుకంటే ఆ రోజు ఉన్న ప్రతిపక్షం ఉన్నప్పుడే ఆ రకంగా ఉండేది. మీకు తెలిసింది, అన్ని 5 కోట్ల ప్రజలు కూడా తెలుసు. ఈరోజు ప్రతిపక్షం లేకున్నట్ల పార్టీ వచ్చిందంటే ప్రజలు ఏ రకంగా ఎన్నుకున్నారనేది ఆ ప్రజలే తెలుసుకోవాలా. ఒకవేళ ఆయన ప్రతిపక్షం అడిగేదానికి కూడా ఏమాత్రం కూడా కాదేమో, భయం కాదేమో అని నేను అనుకుంటున్నాను. అది మీరు చూస్తుంటారు. ఇప్పుడు పెద్ద ఆయన కూడా మన అసెంబ్లీలో కూడా నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన కూడా ఏదేది ఆ సంవత్సరంలో 5 ఇయర్స్లో ఏం జరిగింది అనేది క్లుప్తంగా ప్రజలకి వివరించి చెప్పారు. అది ఏదైనా ఉంటే ఆ రకంగా ప్రభుత్వం కూడా బయట తీసేదానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పగలను. ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రివర్గ సహచరులను, రాష్ట్ర ప్రజలను చల్లగా ఆశీర్వదించి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించి సుఖశాంతలతో వర్ధిల్లేలా ఆశీర్వదించమని కోరుకున్నారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఉదయం ప్రాతకాల సమయంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకొని సేవించుకున్నారు. ఈరోజు నూతన ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దేవదేవుడైనటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవాలని మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. స్వామివారి ఆశీస్సులు రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి, మంత్రివర్గ సహచరులకు మంచి సుపరిపాలన అందించడం ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి మేలు కలగాలి, ప్రజలందరినీ ఆశీర్వదించమని, సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో ఈ రాష్ట్రం తొలతూగే విధంగా మా పరిపాలన ముందుకు సాగించమని భగవంతుని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. సార్ టీడీ దొంగతనం కేసుకు సంబంధించి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ పనితీరు బాగలేదని సిబిసిఐడికి అప్పచెప్పాలనుకుంటున్నారు. ఇవన్నీ విచారణ కొనసాగుతూ ఉంది. త్వరలోనే నివేదికలు ప్రభుత్వానికి వస్తాయి. వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో సంప్రదించి దీని మీద అన్ని నిర్ణయాలు తీసుకొని దీనిలో ఏమాత్రం పొరపాట్లు చేసినా, ఎవరు దోషులైనా, ఎంతటి పెద్దవాళ్ళైనా ఎవరిని వదిలిపెట్టడం అనేది ఈ ప్రభుత్వం చేయదని మాత్రం మీకు మనవి చేస్తాం. టీటీడీ బోర్డు సభ్యుల్ని ఎంపిక చేయడం, బోర్డుని నామినేట్ చేయడం అనేటువంటిది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉంటుంది. ముఖ్యమంత్రి గారు అతి త్వరలోనే ఈ యొక్క బోర్డుని కాన్స్టిట్యూట్ చేస్తారని చెప్పి నేను కూడా విశ్వసిస్తాను. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం సుప్రభాత సేవలో బాలకృష్ణ సతీమణి వసుంధర, చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, సినీ నటి దివి వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తన 69వ పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని సుప్రభాత సేవలో దర్శించుకున్న మెగాస్టార్ చిరంజీవి. స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. ప్రజలకు నాణ్యమైన ఇసుకను ఎటువంటి ఇబ్బంది లేకుండా అందించడమే ప్రభుత్వ లక్ష్యం. శాశ్వత ఇసుక విధానం వచ్చే వరకు తాత్కాలికంగా ప్రజలు డిపోల గల ఇసుకను వినియోగించుకోవాలి వెల్లడించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. ప్రజలకు నాణ్యమైన పెట్రోల్ మరియు డీజిల్ అందించాలనే ఉద్దేశంతో పోలీస్ వెల్ఫేర్ IOCL ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభం. చిత్తూరులో నూతనంగా నిర్మించిన శ్రీ వరసిద్ధి వినాయక పోలీస్ వెల్ఫేర్ IOCL ఫిల్లింగ్ స్టేషన్ ను ఘనంగా ప్రారంభించిన చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్. తిరుపతిలో ఓ ప్రముఖ ప్రైవేట్ స్కూల్లో అగ్ని ప్రమాదం. స్కూల్ పైన ఉన్న స్టోర్ రూమ్ లో ప్లాస్టిక్ ఉండడం వల్ల అగ్ని ప్రమాదం వలన స్కూల్ పిల్లలకి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.